ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ కుటుంబంపై కేటీఆర్ సెటైర్లు వేశారు. అటు కేటీఆర్ కు పీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఇద్దరు నేతలు ఎలా కౌంటర్ ఇచ్చుకున్నారో మాటకు మాటలో ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు, ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ ఓడు 1,00,000 కోట్ల అవినీతిని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి. అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్ లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్ లో మొన్ననే ఒక చెక్ డ్యాం పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళిచ్చే చెక్ డ్యాంలను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళల్లో కట్టెబెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు. 60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. ఒకటి కాదు, రెండు కాదు. రైతు డిక్లరేషన్ లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసిండ్రు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళ మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి. 69 పైసలు తెచ్చినవా? బ్యాంకుల జాతీయకరణ గాని, రాజాభరణల రద్దు గాని, సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం కానీ ఎన్నో చరిత్రాత్మక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, కనీస స్తోమత మీకు లేదనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం మర్చిపోలే. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన తీరు, మీరు ఏలిన పోలీసు రాజ్యం, నేరేళ్లలో మీరు తొక్కించినటువంటి శవాలు ఇప్పటికి కూడా స్మరిస్తూనే ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఇసుక దందా కొరకు నేరెల్లో దళిత యువకుల్ని చంపే తీరు మర్చిపోలే. మీ అవసరాల కోసం రాజకీయ నాయకుల్ని గృహబంధం చేసిన తీరు మర్చిపోలే. ప్రజలకు అన్ని గుర్తుండే 2023 ఎన్నికల్లో మీకు ఇంటికి పంపించినారు. పార్లమెంట్ ఎన్నిక 0 సీట్లు ఇచ్చినా ఇంకా సిగ్గు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం నైతిక హక్కు ఉంది? నేను ఇవాళ ఈయన భాష మాట్లాడుతుంటే అనుమానం వస్తూ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఈయనకు వైట్ ఛాలెంజ్ ఇస్తున్నారు. నాకు ఇప్పుడు మళ్ళీ అనుమానం వస్తూ ఉంది. మాదక ద్రవ్యాల ప్రభావం వల్లే ఈ రకంగా మాట్లాడుతున్నారేమో. ఆ మాదక ద్రవ్యాల ప్రభావం ఈయన అట్లా మాట్లాడిస్తుందేమో. ఒక్కసారి మానసిక వైద్యులకి చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి కక్ష వచ్చే యువతరానికి మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులు భరించి వారికి మానసిక వైద్యం చేపించాలనుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఇంత దిగజారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక సామాన్యుడు మాట్లాడిన మాటలు అనిపించట్లే. నాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు
మీ పార్టీ ఎప్పుడు పుట్టింది? అసలు తెలంగాణ ఎట్లా వచ్చింది? తెలంగాణ వచ్చిన రోజున మీ సంఖ్య పార్లమెంట్లో మీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య 2. ఆ 2తో తెలంగాణ వచ్చిందా? ఎన్ని రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ మీరు కబలించేసుకొని ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంటే ఇలా 8 లక్షల కోట్లు ఎవడబ్బ సొమ్మని తీసుకొచ్చారు. ఎవరు నిద్రపోయా పెట్టిపోయారు వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుల్ని మోస్తా ఉంది. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడతా ఉంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది. ఇవన్నీ మర్చిపోయినారా? బీఆర్ఎస్ పని ఎప్పుడో ముగిసిన చరిత్ర. ఇవాళ నీతో సహా నువ్వు తయారు చేసిన నేరమే ముఠ కొల్లగొట్టిన దోపిడీ సొమ్ముతో కృత్రిమ పొంగును నువ్వు ఎంత రెపరెపలాడని చూసినా నీ నేరమయ్య చరిత్ర గులాబీ రంగు ఏనాడు మాసిపోయింది. గుర్తుంచుకో కేటీఆర్, తల్లి తంగేడు బతుకమ్మ సాక్షిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో నువ్వెప్పుడో మాసిపోయావు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేవారు గతమే తప్ప భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గాని, మీ కుటుంబాన్ని గాని, మీ పార్టీని గాని ఆదరించే పరిస్థితి లేదు. కారణం మీరు 10 ఏళ్లుగా చేసిన దోపిడీ, మీరు 10 ఏళ్లుగా చేసినటువంటి రకరకాల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజల మధ్య ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇవన్నీ ఏదో మర్చిపోయినారు, మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది భ్రమ తప్ప ఇంకొకటి లేదు. పెద్దల గురించి, ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ స్థాయి, నీ చరిత్ర, నీ గతం గుర్తు చేసుకుంటే మంచిదనే మాట కూడా నేను కేసీఆర్ కుటుంబ సభ్యులకి మీ ద్వారా వారికి చెప్పాల్సిన చెప్తా ఉన్నాను.